కూటమి సభలకు వస్తున్న ప్రజాదరణతో సీఎం జగన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని టీడీపీ నేత కొనకళ్ల నారాయణ అన్నారు. వజ్రాగళం సభలో భాగంగా రేపు చీరాలకు చంద్రబాబు రానున్నారు. ఈ సందర్భంగా సభ ప్రాంగణ ఏర్పాట్లను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎం కొండయ్య యాదవ్, ఎంపీ అభ్యర్థి కృష్ణప్రసాద్, బాపట్ల ఎమ్మెల్యే అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మతో కలిసి ఆయన పరిశీలించారు. సీఎం జగన్ నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ కూటమి సభలకు పెద్ద ఎత్తున జనం స్వచ్ఛందంగా తరలివస్తున్నారని ఆయన తెలిపారు. కూటమి సభలకు వస్తున్న ప్రజాదరణ చూసి వైసీపీ నేతలు ఓటమి భయంతో అవాకులు చవాకులు పేలుతున్నారని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో మన రాష్ట్రం అన్ని రంగాల్లో నష్టపోయింది. ఇవాళ ప్రజలకు వివరించి రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఏంటనే దాని గురించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ వారు రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహించారు. రేపు చీరాలలో బైపాస్ రోడ్లో మన తెలుగుదేశం పార్టీ పక్కన పెద్ద బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నారు. అన్ని పార్టీల నాయకులు కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలి. ఇవాళ వారు తిరిగే చేసే ప్రచారానికి ప్రజలు పెద్ద ఎత్తున వాలంటరీగా తరలి వస్తున్నారు. వాళ్ళ మద్దతు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ సభలు చూసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఓటమి భయంతో అవాకులు చవాకులు పేరుతూ ఇవాళ తెలుగుదేశం పార్టీ పైన కూటమి పైన దుమ్మెత్తిపోయేలా చూస్తున్నాం. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి యొక్క విజయం ఖాయం. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ అధికారులు రాబోతా ఉన్నాయి. ఈ యొక్క దుర్మార్గ పరిపాలన నుంచి, నియంత్రిత పరిపాలన నుంచి, ప్రజాస్వామ్య వ్యతిరేక నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర. For more videos like this, subscribe Big TV channel.